సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ వీడియోలలో మీ అందరికీ అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుందో చూపిస్తూ ఏదో ఒక విషయం గురించి చర్చించుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ మీ అందరికీ చూపిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం జూలై 29వ తేదీ గురు పూర్ణిమ వచ్చిన సందర్భంగా గురు పూర్ణిమ పూజా విశేషాలు, వివరాలు, అలాగే మన ఈ శ్రీ శివసాయి సేవాపీఠానికి ప్రాణమైన అన్నదాన కార్యక్రమం గురించి మీతో పంచుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినవే అయినా మరొక్కసారి మాట్లాడుకుందాం. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా ఒక పని అవ్వాలనుకున్నా, ఒక కోరిక నెరవేర్చుకోవాలన్నా మనందరం ఎవరి మీద ఆధారపడతాం? ఒక పరమాత్మ స్వరూపం మీద, ఒక గురుస్వరూపం యొక్క పాదాలను పట్టుకుని మీ చరణాలే నాకు శరణం అంటూ ఆ గురువు మీద ఆధారపడతాం. బాబావారు సచ్చరిత్రలో ఒక అధ్యాయంలో ఇలా చెబుతారు, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు, తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఖజానా నిండుగా ఉన్నది అని అంటారు. అదే సమయంలో 2 రూపాయలు దక్షిణ అడుగుతారు. అదే శ్రద్ధ, సబూరి. అందుకే శ్రీ శివసాయి సేవాపీఠం సంకల్పంతో కూడిన 11 గురువారాల సచ్చరిత్ర పారాయణాన్ని గురుపూర్ణిమ రోజు బాబావారికి సమర్పణ చేయటానికి గురుపూర్ణిమకు ముందు 11 గురువారాల సచ్చరిత్ర పారాయణాన్ని చేయిస్తూ వస్తున్నది. ఈ పారాయణాలు చేసిన వారిలో చాలామంది తమ కోరికలు నెరవేరుతున్నాయి అని శ్రీ శివసాయి సేవాపీఠం సంతోషపడేలా చెబుతున్నారు. ఇంతకంటే కావాల్సిందేముంది? అలా సంకల్పాలు నెరవేరాలనే కదా ఈ సచ్చరిత్ర పారాయణ కార్యక్రమాన్ని చేపట్టింది. అలానే ఈ సచ్చరిత్ర పారాయణానికి, అన్నదాన కార్యక్రమానికి ఒక ముడి ఏర్పరిచింది కూడా బాబావారే కదా. మనం సచ్చరిత్రలో చదువుకున్నాం, బాబావారు భిక్ష చేసి తన భిక్షలో వచ్చిందంతా వారు వీరు అని భేదం లేకుండా జంతువులకు, మనుషులకు తనకు వచ్చిన ఆహారాన్ని అంతా పంచుతూ ఉండేవారు. అందుకనే సచ్చరిత్రలో చెప్పినట్లుగా బాబావారు ఇచ్చిన సూచన మేరకు మన శ్రీ శివసాయి సేవాపీఠం కూడా భిక్ష చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. సచ్చరిత్ర పారాయణము, భిక్ష కార్యక్రమము శ్రీ శివసాయి సేవాపీఠానికి 2 కళ్ళు లాంటివి. శ్రీ శివసాయి సేవాపీఠం అనే ఒక గొడుగు కింద పారాయణం చేస్తున్న వారందరూ కూడా గర్వపడేలా ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో బాబాగారికి ఎంతో ఇష్టమైన అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి వారు వీరు అనే తేడాలు చూపకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. ఈ 2 కార్యక్రమాల ద్వారా బాబాగారికి మీరు సమర్పించిన దానిని ఈ అన్నదాన కార్యక్రమంలో వాడుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే గురు పూర్ణిమ రోజు బాబావారికి అనేక రకములైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. మన కార్యక్రమాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ విఘ్నాధిపతిని కోరుకుంటూ గణపతి పూజతో ప్రారంభించి ఆ తరువాత బాబావారిని ఊరేగింపుతో అభిషేక మండపానికి తీసుకువెళ్ళి ఆసీనులు గావించి పూజకు కూర్చునే దంపతులతో బిల్వపత్రాలతోనూ, పంచామృతాలతోనూ, 18 రకాల పళ్ళ ముక్కలతోనూ, పళ్ళ రసాలతోనూ, ఈ పళ్ళ రసాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మామిడి పళ్ళ రసము, ద్రాక్ష రసము, అలాగే డేట్ సిరప్ ముఖ్యమైనవి. అలానే 11 రకాల డ్రై ఫ్రూట్స్తోనూ, ఖర్జూర పండుతోనూ కూడా అభిషేకాలు చేయబడతాయి. అంతేకాకుండా వచ్చిన వారందరితోనూ కూడా ఈ అభిషేకాలు చేయించబడతాయి. బాబావారిలో ఇంకా శక్తిని ప్రజ్వలింపచేసేది అన్నాభిషేకము. ఈ అన్నాభిషేకము ఈ అభిషేక కార్యక్రమాల అన్నింటిలోనూ ఇది చాలా ముఖ్యమైనది. ఇంతేకాకుండా ఇంకో ముఖ్యమైన అభిషేకం కూడా ఉంది, అదే భస్మాభిషేకము. ఇక్కడ మనం ఉపయోగించేది విభూది. ఒకానొక సమయంలో ఈ అభిషేకం జరిగేటప్పుడు ఒక్కొక్కసారి బాబావారి కళ్ళు 2 ఓపెన్ అయ్యేది కూడా ఇప్పుడే. ఈ అభిషేక సమయంలోనే ఇలా జరుగుతుంది. గత సంవత్సరంలో చాలామంది ఈ విషయాన్ని గమనించారు, బాబావారిని తాకి పులకించిపోయారు. ఆ తరువాత బాబావారిని పూజా మండపం మీద ఆసీనులు గావించి అష్టోత్తర పూజ మరియు పూలతో అభిషేకించి మంత్రపుష్పము, కర్పూర నీరాజనంతో బాబావారి పూజా కార్యక్రమాలు ముగుస్తాయి.
పూజ చేసిన దంపతులకు, వచ్చిన వారందరికీ కూడా అర్చక స్వాములచే వేద ఆశీర్వచనం ఇప్పించబడుతుంది. అలాగే వచ్చిన వారందరికీ కూడా బాబావారి అన్నప్రసాదం ఇవ్వబడుతుంది. మన అందరి మీద బాబావారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మనందరం కలిసి పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. వచ్చేవారు మరొక వీడియోలో కలుసుకుందాం. జై సాయిరాం.